వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారత్ ఫ్రాన్స్ బంధం అజేయమైంది. రఫేల్ తర్వాత స్కార్పిన్ వంతు సముద్ర గర్భంలో శత్రువుల ఆట కట్టించేందుకు భారత్ సిద్ధమైంది. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు కేవలం రక్షణ ఒప్పందాలకే పరిమితం కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక శక్తివంతమైన కూటమిగా ఎదుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు త్వరలో చేపట్టబోయే ఫ్రాన్స్ పర్యటన ఈ బంధాన్ని రక్షణ, ఆవిష్కరణలు మరియు ప్రభుత్వ సాంకేతిక సార్వభౌమత్వం అనే మూడు ముఖ్యమైన పునాదులపై మరింత బలోపేతం చేయనుంది. ఇక దాసో ఏవియేషన్ అందించిన రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికే భారత వైమానిక దళంలో అత్యంత నమ్మదగిన శక్తిగా మారాయి. ఇప్పుడు దృష్టంతా సముద్ర గర్భంలో భారత్ సత్తా చాటే స్కార్పిన్ ప్రాజెక్ట్ పై ఉంది. మజ్గాన్ డాక్ ద్వారా భారత్ లోనే వీటిని నిర్మించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం సబెర్మెన్లు మాత్రమే కాకుండా ఫ్రాన్స్ నుంచి అధునాతన సాంకేతికత కూడా భారత్ కి బదిలీ అవుతుంది. దీనివల్ల రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లభిస్తుంది. భవిష్యత్తులో ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో స్కార్పిన్ జలాంతర్గాములకు భారత్ ఒక మెయింటెనెన్స్ మరియు సర్వీసింగ్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇది ఇకపై కేవలం ఒకరు అమ్మేవాడు మరొకరు కొనేవాడు అనే సంబంధం కాదు. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతం యొక్క భవిష్యత్తును శాసించే ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక పారిశ్రామిక కూటమి. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.